అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఢిల్లీ వేదికగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులైనటువంటి బిల్ గేట్స్ గారితో దాదాపుగా 40 నిమిషాల పాటు చర్చ కొనసాగించారు. అయితే ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏదైనా మేలు జరగనుందా, ఈ చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ సాధించేటువంటి అభివృద్ధి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్, బిల్ గేట్స్ గారు ప్రపంచవ్యాప్తంగా ఈయనంటే తెలియని వ్యక్తులు లేరని చెప్పుకోవాలి. ఒక మైక్రోసాఫ్ట్ అనే సంస్థకి అధిపతిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఈయన టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి చేసిన సేవలు దేశ ప్రజలందరూ కూడా బాగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఈయనకున్నటువంటి సాన్నిహిత్యం ఏంటో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. హైదరాబాద్ నిర్మాణంలో కావచ్చు, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అమరావతి నిర్మాణానికి కూడా ఆయన సహకారం అందించాల్సిందిగా ఇటీవల దావోస్ పర్యటనలో కావచ్చు, అందులో భాగంగా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన విశాఖపట్నానికి రావడం జరిగింది. బిల్ గేట్స్ గారు నిన్నటి రోజున 40 నిమిషాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయనతో పాటు కొంతమంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా ముందడిగేయాలని, ఇందులో భాగంగా బిల్ గేట్స్ సంస్థ అయినటువంటి వాళ్ళ ఏదైతే విందా ఫౌండేషన్ ఉందో దాంతో ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ చర్చల ద్వారా, ఈ ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగవచ్చు అంటారు? ఆ భవిష్యత్ చర్చలు ఏంటంటారు? మొత్తానికి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసలు హైదరాబాదు హైటెక్ సిటీ అనే కాన్సెప్ట్ని తీసుకురావడమే చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసలు సాఫ్ట్వేరు ఇదంటే బెంగళూరు ఒక వేదికగా ఉండేది గతంలో. బెంగళూరు వేదిక నుంచి దాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బెంగళూరు కంటే కూడా మన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు కానీ ఎగుమతులు కానీ హైదరాబాద్ను బెంగళూరును మించిపోవడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆ సాఫ్ట్వేరు న్యూ టెక్నాలజీ వీటికి మొదటి నుంచి కూడా అందులో పడే ఓటమికి కూడా కొంతమంది కారణాలు అవే అని చెప్తారు. గతంలో ఓటమికి కూడా పూర్తిగా టెక్నాలజీ అనే వల్లనే ఇదని కూడా చెప్తారు. అయినప్పటికీ ఈరోజు హైదరాబాదు ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. గతంలో తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు రాష్ట్రంగా కావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గతంలో చేసిన కృషి ఫలితంగానే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాంటి వ్యక్తి హైటెక్ సిటీకి రావడం జరిగింది. అంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా వాడాలి, సామాన్య మానవులకు ఏ విధంగా అందించాలనే దాని మీద ఆయన ఎప్పుడు కూడా ఒక విజన్ ఏముంటుందంటే చంద్రబాబు గారికి గతంలో 2020 విజన్. అంటే అందరూ ఈ రోజుకు ఆలోచిస్తే చంద్రబాబు గారు ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు టెక్నాలజీని ఎట్లా విస్తరించాలనే ఆలోచనలతో వస్తారు. ఈ ఆలోచనలు అనేవి బిల్ గేట్స్కు చాలా బాగా, ఎందుకంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, టెక్నాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ నాయకుడు, ఫ్యూచర్గా ఈ టెక్నాలజీ ముందుకు ఎలా వెళ్తుంది అనే దాని మీద అంటే రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఏం ఆలోచిస్తారంటే, ఈరోజు మనకు జరిగితే చాలు, ఈ 5 ఏళ్ల కాలం మనం ఉంటే చాలు, ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేయాలి. ఇప్పుడు మనం చూస్తుంటే ఉచితాలతో పాటు తాయిలాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో సంక్షేమం, ఒకవైపు సంక్షేమాన్ని చూపుతూనే మరోవైపు టెక్నాలజీని ముందుకెళ్ళాలి, భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉపయోగపడాలనే దాని మీద ఒక విజన్ తోటి చంద్రబాబు గారు వెళ్తుంటారు. అందులో భాగంగా మనం చూసినట్టయితే బిల్ గేట్స్ ఒకానొక సందర్భంలో నేను భారతదేశంలో ఏ రాజకీయ నాయకుని ప్రత్యేకంగా కలవను అని కూడా చెప్పిన సందర్భం కూడా ఉంది. ఇప్పటికి కూడా మనకు ఎప్పుడు కూడా ఈ అరగంట 40 నిమిషాలు చర్చలు జరిపిన సందర్భాలు బిల్ గేట్స్ ఎక్కడా లేవు. అంటే రాజకీయ నాయకులకు కొంచెం దూరంగానే ఉండు. అలాంటి బిల్ గేట్స్ ఇప్పుడు 40 నిమిషాల పాటు చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అవసరాలు కావాలో చంద్రబాబు గారు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి ఏ రంగాలలో విస్తరించాలనే దాని మీద ఒక ఒప్పందం ఉంది. అవి ముఖ్యమైన రంగాలు మనం చూసుకున్నట్టయితే ఆరోగ్య పరిరక్షణ, విద్య, వ్యవసాయం. అసలు అంటే ఇవి ఎంత మెయిన్ ఇంపార్టెంట్ అంటే దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో సైతం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండు. ఆ రంగాన్ని సెలెక్ట్ చేసుకుంటూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏంటి? విద్య, ఆరోగ్యం. అంటే విద్య, ఆరోగ్యం ఒకవైపు వాళ్ళకి ఇస్తూనే వ్యవసాయాన్ని ఉత్పత్తులు ఎక్కువ చేసినట్టయితే భారతదేశం సమృద్ధిగా సాగుతుంది. అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్నే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు విజన్ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం కాదు, అది దేశవ్యాప్తంగా కూడా పరిమితం అవుతుంది. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, ఈ హైటెక్ సిటీ లాంటి హైటెక్ సిటీ నీకు భారతదేశంలో ఎక్కడ రాలే ఇప్పటిదాకా. గతంలో బెంగళూరులో ఏదైతే ఐటీ విస్తరణ జరిగిందో అది అక్కడ ఆగింది. కానీ అక్కడి నుంచి మనకు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడి నుంచే తయారవుతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు
బీటెక్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఉద్యోగాలు ఈజీగా అవకాశాలు పొందుతున్నారంటే మనకు హైటెక్ గర్వంగా ప్రపంచ దేశాలకు వెళ్ళి కూడా చెప్తున్నదంటే మా దగ్గర హైటెక్ సిటీ ఉందని. ఇలాంటి హైటెక్ సిటీని మళ్ళీ ఎవరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ నిర్మాణం అంటే ముఖ్యంగా ఏంటంటే నిర్మాణం అనేది ముఖ్యం. ఒక నిర్మాణం ఫౌండేషను వేయడం అనేది ముఖ్యం. ఆ విజన్ ఆలోచించడం అనేది ముఖ్యం. ఆ విజన్కు నచ్చిన బిల్ గేట్స్ ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి, ఒప్పందాలు కుట్టుకోవడానికి, అది మళ్ళీ ఎలా అంటే నీకు ఎక్కువ ఖర్చుతో కాకుండా మినిమం ఖర్చులు తగ్గిస్తూ టెక్నాలజీని వాడుతూ అక్కడ ఉండే లోకల్గా ఉండే ఎవరైతే లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ వీటన్నిటి మీద ఒప్పందాలు కూర్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ను కూడా సందర్శిస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు తిరుపతికి కూడా రమ్మని చెప్పండి. ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికి కూడా ఇలాంటిది ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బిల్ గేట్స్ గారు చూస్తూనే ఉంటే మనం రాజకీయ ప్రముఖులకు కానీ లేదా రాజకీయానికి సంబంధించిన వ్యక్తులకి గతంలో కానీ ఇప్పుడు కానీ పెద్దగా అపాయింట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కానీ లేదా ఆయన కలిసినటువంటి సందర్భాలు కూడా లేవు, చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికే ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం కానీ ఇంత మేర దాదాపు 40 నిమిషాలు అంత పెద్ద వ్యక్తి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఒకటి సాన్నిహిత్యం, ఒక విజన్. అంటే ఒక పర్సన్ తోటి మరొక పర్సన్ మాట్లాడుతున్నారంటే వాళ్ళకు సేమ్ లెంత్ ఆఫ్ ద వ్యూస్ ఉండాలి, ప్లస్ ఆలోచన విధానం ఉండాలి. అతను ఏ విధంగా అయితే తన విస్తరిస్తాడు అనుకుంటుండడం, ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టుబడులు పెట్టినట్టయితే వీళ్ళతో నేను అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే అంటే ఇరు వర్గాలకు సక్సెస్ ఉండాలి. అంటే అటు బిల్ గేట్స్ చేస్తున్న ప్రయత్నం ఫలించాలి, సేమ్ టైం ఇక్కడ కూడా అతను పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత వీళ్ళకు కూడా లాభం జరగాలి. అంటే ఇద్దరికి లాభం జరిగే విధంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఏ విధంగా ఆ ప్రజెంటేషన్ చేశారనేది ముఖ్యం. ఎక్కడైనా ఇప్పుడు మనం దావోస్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మన వాళ్ళు రాజకీయ నాయకులు కానీ అన్ని రాష్ట్రాల సీఎంలు కానీ అక్కడికి వచ్చే ఇండస్ట్రియల్కి ఏం చెప్తారు, మా రాష్ట్రంలోకి వస్తే ఈ ఫెసిలిటీస్ ఇస్తాం, మా దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. దావోస్కు దాదాపు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తుంటారు. అక్కడికి అన్ని పెద్ద సంస్థల యొక్క ఇండస్ట్రియలిస్టులు వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు. ఈ ప్రజెంటేషన్స్ ఆధారంగానే పెట్టుబడులు ఏ రాష్ట్రానికి ఎక్కడ రావాలనేది మెయిన్ ఫెసిలిటీసు, వెదరు, వాటరు, ప్లస్ గవర్నమెంట్ కోఆపరేషను ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయితే చెప్పే విధానం, ప్రజెంటేషన్, గతంలో ఏ విధంగా జరిగింది అనేది కూడా ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అతన్ని కన్విన్స్ చేయగలిగాడు. గతంలో కూడా అతనికి కొంత సాన్నిహిత్యం ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు కాదన్నా అవునన్నా విమర్శలు చేసినా హైటెక్ సిటీ ఫౌండేషన్ ఎవరు చేసిరు, హైటెక్ సిటీ నిర్మాణం ఎవరు చేసిరంటే చంద్రబాబు నాయుడు గారు అని విమర్శకులు కూడా చెప్తారు. గతంలో కేటీఆర్ చాలాసార్లు చంద్రబాబు గారిని విమర్శించిన హైటెక్ సిటీకి ఫౌండేషను, ఇక్కడ ఐటీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పక తప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు అవతల వ్యక్తితో నీకు ఇంటరాక్ట్ అయినప్పుడు నీ గతంలో చేసినవి కూడా వర్కౌట్ అవుతాయి. గతంలో ఇతనితో మనం ముందుకు వెళ్ళాలంటే గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశాడు అనేది అది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఓపికగా ఏం చేయగలను. ఎందుకంటే ఒక అమెరికా అధ్యక్షుడు ఇండియాకి రావడమే గొప్ప విషయం. అలాంటిది బిల్ క్లింటన్ని మన హైదరాబాద్కు హైటెక్ సిటీకి తీసుకొచ్చిన ఘనత ఓన్లీ చంద్రబాబు నాయుడుకే దక్కింది. ఇంకా మరే ముఖ్యమంత్రులు హైదరాబాద్కు తీసుకురాలేకపోయారు, రాలేదు కూడా. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా మన హైదరాబాద్కి రాలేదు. అలాంటి ఒక రికార్డు అతని పేరు మీద ఉంది. అంటే ఇవన్నీ కూడా అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి, ప్లస్ తన వ్యూస్ చెప్పడానికి 2047 వరకు అతను ముఖ్యమంత్రిగా ఉంటాడా అనేది పక్కన పెడితే 2047 వరకు ఈ విజన్ కంటిన్యూ కావాలి. అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏం జరిగినా ఈ విజన్ అంటే దాదాపు ఇప్పుడు 2024-25 అంటే ఇంకా దాదాపు 22 ఇయర్స్ వరకు విజన్ ఇచ్చాడు. 22 ఇయర్స్ సీఎంగా తనే ఉంటాడంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆ విజన్ అట్లా చూపించగలరు. ఆ విజన్ చూపించినప్పుడు వాళ్ళకేం కావాలి, వాళ్ళు కూడా లాంగ్ స్టాండింగ్లా, లాంగ్ రన్లా వాళ్ళది సస్టైనబిలిటీ కావాలి. బిల్ గేట్ ఫౌండేషన్ కూడా లాంగ్ రన్లో ఒక ఎంఓయూ కావాలంటే ఆ ఒప్పందాలు ఏ విధంగా ఉండాలి, ఇద్దరికి అనుకూలంగా ఉండాలి. ఆ విధంగా చంద్రబాబు గారు కన్విన్స్ చేయగలిగారు. అందుకే మిగతా రాజకీయ నాయకులకు లభించని అరుదైన గౌరవం చంద్రబాబు నాయుడుకి ఎందుకు లభిస్తుందంటే ఎప్పుడైనా మనం మంచి చెడు అనేది ఉంటాయి కదా, మన బ్యాక్ బ్యాలెన్స్ అనేది, మనం గతంలో చేసిన పనులు, గతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ వస్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా బిల్ గేట్స్ దానికి
ఇంప్రెస్ అయి ఉంటాడు. ఖచ్చితంగా కూడా మనం ఈ ప్రాజెక్ట్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పిన సందర్భంలో మీరు చెప్పినట్టుగా గతంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ, కలిసి మాట్లాడకపోయినప్పటికీ కొన్ని సందర్భంలో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అవును. ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే, మనం ఇక్కడికి వెళ్తే ఇది బాగుంటుంది, నాకు ఉపయోగపడుతుంది, సేమ్ టైం అక్కడ ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వీళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, ఒప్పందాలు చేసుకోవస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒప్పందాలు పూర్తవడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్స్ కూడా త్వరలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.